అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు మెచ్చ నాగేశ్వరరావు గారు, మండల అధ్యక్షులు పెద్దలు బోయినపల్లి సుధాకర్ రావు గారు, జెడ్పీటీసీ మిత్రుడు లావణ్య గారు, ఎంపీపీ సున్నం లలిత గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రులారా, 10 ఏళ్ళు అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎక్కడ అధికారం దూరమవుతుందో అనేటువంటి ఆలోచనతోని ఆ రోజు ఎన్నికల సమయంలో అర్రాస్ పాట పాడినట్టు హామీల పాట పాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తూ ఉంది. 18 నెలల తర్వాత నిన్న మొన్న ఒక 8,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులందరూ సంబరాలు చేసుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. అధికారికంగా రైతు వేదికల దగ్గర ప్రభుత్వం సంబరాలు నిర్వహించింది. అసలు దేనికోసం సంబరాలు నిర్వహిస్తున్నారు? ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు సంబరాలా, లేకపోతే నాట్లకు మధ్య వచ్చినటువంటి రైతు బంధును కాస్త ఓట్లకు మధ్యలో వచ్చేటట్టు చేసినందుకు సంబరాలా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు 2 సార్లు రైతు బంధును ఎగ్గొట్టినందుకు సంబరాలా, లేదా ఎకరానికి 15,000 రూపాయలని చెప్పి కేవలం నిన్న మొన్న ఎకరానికి 12,000 రూపాయలు వేస్తున్నందుకు సంబరాలా, ప్రీమియం చెల్లించక రైతు బీమాను ఆపినందుకు సంబరాలా, పంటల బీమాను వర్తింపజేస్తామని చెప్పి రైతులను మోసం చేసినందుకు సంబరాలా, లేదా ఈరోజు బోనస్ చెల్లిస్తామని చెప్పి బోనస్ను కాస్త బోగస్ చేసి రైతులకు డోకా ఇచ్చినందుకు సంబరాలా? దేనికోసం సంబరాలు చేస్తున్నారు ఒక్కసారి ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. పాపం మొత్తం రాష్ట్రమంతా హడావిడి చేసి రైతు సంబరాలు చేస్తున్నామని చెప్పి రైతు వేదికల దగ్గర స్క్రీన్లు పెట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కనీసం ఒక్కొక్క వేదిక దగ్గర 5-10 మంది రైతులు కూడా రాలే. కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సంబరాలు చేసుకున్నారు, రైతులు ఎవరు సంబరాలు చేసుకోలే. సహజంగా ప్రతి నాటుకు ముందు రైతు బంధు వేస్తే రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్లలోనే సంబరాలు చేసుకుంటారు. ఆ రోజు రైతు బంధును కేసీఆర్ గారు ప్రారంభించి 11 విడతలుగా 80,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా రైతులకు వారు నేరుగా వాళ్ళ అకౌంట్లలో అందిస్తే రైతులు అద్భుతంగా ప్రతి ఊర్లో బొడ్రాయి పెట్టుకున్నారు. ఒక్కో ఇంటికి 20 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగ చేసుకున్నారు. ఎంతో ఘనంగా దసరా, దీపావళి, బోనాలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రైతులు ఈరోజు పండుగ వస్తే కూడా ఒక 1,000-2,000 ఖర్చు పెట్టాలంటే కూడా ఆలోచించాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ కార్యకర్తలు పాపం రోజు ఊర్లలో పోతే ముఖాలు లేవు, ఇంకొన్ని రోజులు పోతే హెల్మెట్లు పెట్టుకొని తిరిగేటువంటి ఒక పరిస్థితి వస్తుంది ఊర్లల్లో. 18 నెలల తర్వాత ఈ మునగాడు వచ్చి ఒక్క రైతు బంధు కరెక్ట్ చేసిందని చెప్పి పాపం వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. వాళ్ళకు వాళ్ళు సొంత ఖర్చు పెట్టుకొని అమ్మయ్య ఇన్ని రోజులకు మనకు ఊపిరి పీల్చుకునేటువంటి సమయం వచ్చింది అని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. అంతే తప్ప రైతులు ఎవరు సంబరాలు చేసుకున్నారు? మీరు వచ్చి 2 రైతు బంధులు ఎగ్గొట్టిండ్రు. 2 రైతు బంధులు 2 రైతు బంధులు అంటే 15,000 రూపాయలు.
అదిగాక మీరు మొదటిసారి ఇచ్చింది కేవలం 5,000 రూపాయలే. 7,500 ప్రామిస్ చేస్తే మీరు అప్పుడు 5,000 ఇచ్చిండ్రు, అంటే 2,500 అప్పుడు రావాలి. నిన్న మొన్న ఎకరానికి మేము 6,000 ఇచ్చినామంటున్నారు. అంటే ఇక్కడ ఒక 1,500, అవి ఒక 2,500, 4,000, 15,000 మనకి 2 దఫాలుగా రావాల్సినటువంటి, అంటే ఎకరానికి 19,000 రూపాయలు వీళ్ళు రైతు బంధు ఎగ్గొట్టారు. అంటే 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కనీసం 95,000, అంటే సుమారుగా 1,00,000 రూపాయలు ఎగ్గొట్టారు. మేము పెద్ద ఘనకార్యం చేసినాం, మేము శోధించి ఛేదించి సాధించినామని చెప్పి మాట్లాడడం ఏదైతుందో ఇది నిజంగా నవ్వొస్తా ఉంది. ఇది మాట్లాడుతూ ఉంటే మేము మొత్తం నా మెదడంతా కరిగించి నేను ఒక అద్భుతాన్ని కనుక్కున్నా. ఈ ప్రపంచంలో రైతు భరోసా అనేదాన్ని అద్భుతాన్ని కనుక్కున్నా. నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి తీరు నిజంగా ఇది చిన్నపిల్లలు మాట్లాడుకునే విధంగా ఉంది. వాస్తవానికి సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని గట్టెక్కించేందుకు కేసీఆర్ గారు దేశంలోనే మొట్టమొదటిసారి రైతు బంధు పథకాన్ని మన తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి ఒక పథకం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనను వారు అమలు చేస్తూ ఉన్నారు. అంత అద్భుతమైనటువంటి పథకాన్ని ఈరోజు మీరు అరకురగా అమలు చేస్తూ, సగం సగం అమలు చేస్తూ ఈరోజు సంబరాలు చేసుకోమంటే ఎందుకు సంబరాలు చేసుకుంటారు? 4 సీజన్లు పోయినాయి ఇప్పటికి. 4 సీజన్లలో 4 × 11,000 కోట్ల రూపాయలు, 44,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉంటే వాళ్ళు మొత్తం చెల్లించింది మొదటిసారి 7,500 కోట్లు, రెండోసారి 3,500 కోట్లు, ఇప్పుడు 8,000 కోట్లు, మొత్తం చెల్లించింది 19,000 కోట్లు. అంటే 25,000 కోట్ల రూపాయల రైతు బంధును రైతులకు ఎగ్గొట్టింది. మళ్ళీ ఈయన శుద్ధపూస అయినట్టు కేసీఆర్ మొదటిసారి రైతు బంధును ఎగ్గొడితే మేము ఇచ్చినామంటాడు. కేసీఆర్ గారు రైతు బంధును వేయడానికి డబ్బులను జమ చేసిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి ఎన్నికల కమిషన్కు లెటర్ ఇస్తే ఆ రోజు రైతు బంధు ఆగింది. ఆ డబ్బులను కాస్త మీరు ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లకు చెల్లించింది వాస్తవం కాదా? ఆ డబ్బులతోనే మూటలన్నీ ఢిల్లీకి పంపింది వాస్తవం కాదా? ఢిల్లీకి మూటలు పంపి మీ స్థానాన్ని పదిలపరుచుకున్నది వాస్తవం కాదా? మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? రుణమాఫీ ఏమన్నారు? ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. రుణం తీసుకొని వాళ్ళు ఉంటే వెంటనే రుణం తీసుకోండి, ఎందుకంటే డిసెంబర్ 8వ తేదీ మేము రాగానే తక్షణమే 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామంటే నిజంగా రైతులందరూ కూడా ఆశపడ్డారు. కానీ ఏం జరిగింది? పావుల వంతు మందికి రైతు రుణమాఫీ చేసి ఇందులో 75% మిగిలి ఉన్న వాళ్ళకు కూడా మేము చేసినామని మాట్లాడుతూ ఉన్నాం. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు చేసింది పావుల వంతు మందికి, కానీ మేము అందరికీ చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. 46,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సింది కేవలం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీలో ఎగ్గొట్టింది. ఇక పోతే బోనస్. ఆ రోజు ఏమన్నారు? ప్రతి పంటకు బోనస్, అది మొక్కజొన్న కానీ, పల్లి కానీ, లేతే వరి కానీ, ప్రతి గింజను ప్రభుత్వమే ఉంటుంది. కొన్న ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. కానీ జరిగింది ఏంది? కేవలం వడ్లకే బోనస్ ఇస్తాం, దాంట్లో కూడా సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. పోనీ అదన్నా ఏమైనా చక్కగా అమలు చేసిలా అంటే ఎక్కడో 5 పైసల వంతు మందికి, 10 పైసల వంతు మందికి వాళ్లకు ఇప్పటికీ బోనస్లు వచ్చినాయి. ఒక 21,000 కోట్ల రూపాయల బోనస్ రావాల్సి ఉంటే కేవలం 1,000 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకున్నారు. అందుకనే పదే పదే కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, మేచా గారు వీరందరూ ఏమంటున్నారు? బోనస్ కాస్త బోగస్ అయింది అంటున్నారు. ఊరికే అనట్లే. 21,000 కోట్ల రూపాయల బోనస్ రావాల్సి ఉంటే ఈరోజు మీరు ఇచ్చింది ఎంతయా అంటే 1,000 కోట్ల రూపాయలు. దీనికి రైతులు సంబరాలు చేసుకోవాలి. ఇది మీరు సాధించింది.
కేసీఆర్ గారు ఆ రోజు ఒక్క గుంట ఉన్నా 10 ఎకరాలున్నా 100 ఎకరాలున్నా రైతు చనిపోతే రైతు కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడుతుంది అని చెప్పి ఆ రోజు ఎంత ప్రీమియమైనా పర్వాలేదు మనం ప్రతి రైతుకు బీమా చేయాలని చెప్పి వారు బీమా చేస్తే రైతు చనిపోతే 7 రోజులు 10 రోజుల లోపు ఆఫీసర్లు వచ్చి చెక్కిచ్చిపోయేది రైతు బీమా కింద. ఈరోజు ఏంది పరిస్థితి? రైతు చనిపోతే ఆ చెక్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, ఎందుకంటే ప్రీమియం చెల్లించలే వీళ్ళు ఇప్పటివరకు. రైతు ద్రోహులు వీళ్ళు. కానీ కేసీఆర్ గారిని ఉరిదీయాలంటాడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు. ఈయన బాగా పొడిచిండటగా రైతులకు, కేసీఆర్ గారిని ఉరిదీయాలట. 14 ఏళ్ళు ఉద్యమం చేసి దశాబ్దాల ఆకాంక్షను, ప్రతి గుండెలో అంతర్లీనంగా ఉన్నటువంటి తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసినటువంటి నాయకుడిని పట్టుకొని ఉరిదీయాలంటాడు. ఎంత దుర్మార్గం ఇది! ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. ఎస్, మేము రైతులకు నష్టం చేసినాం. సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని కేసీఆర్ గారు గట్టెక్కిస్తే మళ్ళీ మేము సంక్షోభం దిశ తీసుకెళ్ళినాం. ఇప్పటి నుండి అయినా మేము చక్కగా పనిచేస్తామని ఒక మాట ఇస్తే రైతులు మేము క్షమిస్తాం. కానీ ఈ రకమైనటువంటి మాటలు సరైనటువంటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అచ్చా, మీరు రైతు బంధు ఇచ్చింది కదా ఇప్పుడు 7,500 ఎకరానికి 8,000 కోట్ల రూపాయలు నిన్న విడుదల చేసినామన్నారు. సరే, చాలామందిని అడిగితే 60% మంది మాకు వచ్చినాయి అంటాను, ఇంకో 40% మంది ఇంకా రావాలంటున్నారు. సరే, అందరికి వచ్చినాయని అనుకుందాం. ఉదాహరణకి మీరు ఒక మాట ఇవ్వండి, ఇట్లనే ప్రతిసారి 6,000 రూపాయలు వచ్చినాయా? 6,000. ఇట్లనే ప్రతిసారి 6,000 అయినా పర్వాలేదు, ఇట్లనే ప్రతిసారి ప్రతి సీజన్లో మేము రైతు బంధు ఇస్తాం, 5 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా వేస్తామని చెప్పండి. మేము ఎన్నికల కోసం వేస్తలేమని చెప్పండి. ఎందుకంటే ఈ రైతు బంధు ఎన్నికల బంధు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి రైతులు మాట్లాడుకుంటున్నారు. మేము కాదు. మీరు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిండ్రు, రైతు బంధు ఎప్పుడు వేసిండ్రు? మేలో వేసిండ్రు. ఎందుకు? పార్లమెంట్ ఎన్నికలని. దాని తర్వాత మళ్ళీ రైతు బంధు వేయలే. 2 ఎకరాలలో 3 ఎకరాలకి వేసిండ్రు, కానీ మిగతా వాళ్ళకి వేయలేదు. మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు మీరు? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి కాబట్టి. కేసీఆర్ గారు నాట్లకు ముందు వారు రైతు బంధు వేస్తే మీరు ఓట్లకు ముందు మీరు రైతు బంధు వేస్తున్నారు. ఇది ఎన్నికల బంధు అయిపోయింది. లేదు, మేము ప్రతిసారి వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వమనండి. పోనీ వ్యవసాయ శాఖ మంత్రి ఈ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాడు కదా, వారైనా మాట ఇవ్వాల. అప్పుడు చిత్తశుద్ధి ఉంది వీళ్ళకి అని చెప్పి నమ్ముతారు. మిత్రులారా, కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులతో, ఆరు తుమ్మల గారు కానీ, మేడ్చా గారు కానీ, చాలామంది సీనియర్ నాయకులతో చర్చించి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా సస్యశ్యామలం కావాలి, గోదావరి జలాలు అదేవిధంగా కృష్ణా జలాలు కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఎకరానికి అందించాలనేటువంటి ఒక ఆలోచనతోని వారు అద్భుతమైనటువంటి సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ముఖ్యంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీతారామ ప్రాజెక్టును రూపొందించారు. రైతులు కూడా హర్షించారు. ఇన్నేళ్ల తర్వాత మాకు ఒక నాయకుడు గోదావరి నీళ్ళు ఇస్తా అంటున్నాడని చెప్పేసి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. మేము భూములు కూడా ఇస్తామని ముందుకు వచ్చాను. కానీ తిరిగి చూస్తే జరిగింది ఏంటంటే, ఈ కొత్తగూడెం జిల్లా రైతులు భూములు ఇస్తే ఇప్పటివరకు ఒక్క చుక్క నీరు కూడా ఈ కొత్తగూడెం జిల్లా రైతులకు అందించలే. ఏం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేసీఆర్ గారు ఆ రోజు సీతారామ ప్రాజెక్టును 70-80% పూర్తి చేస్తే ఈరోజు కేవలం ఒక డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్
పంట పొలాలకు అందించేటువంటి కెనాల్స్ మీరు తవ్వించలేక ఈరోజు మీరు రైతులకు నీళ్ళు ఇస్తలేరంటే అసలు రైతుల పట్ల మీకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందని అడుగుతున్నా. ఖమ్మం జిల్లా రైతాంగం పట్ల మీకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంది? అసలు ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, సీనియర్ నాయకులు. తుమ్మల గారంటే మా అందరికి గౌరవం ఉంది, ప్రజలు కూడా గౌరవిస్తారు. కానీ జరిగింది ఏంది? ఒక్క చుక్క నీళ్ళు వచ్చినాయి ఎక్కడికి? 1 ఎకరా వారుతున్నదా? 6.5 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు ఇవ్వాలి, 3.5 లక్షల ఎకరాలు స్థిరీకరించాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నారు. దాంట్లో కనీసం 1/4 వంతైనా లక్ష్యం నెరవేరిందా? ఒక 20-30% పూర్తి చేస్తే అయిపోతుంది. దానికి ఏడాదికి 900 కోట్లు బడ్జెట్లో పెడతారు. మీరు ఏడాదికి 900 కోట్లు బడ్జెట్ పెడితే ఇంక 20 ఏళ్ళు అవుతుంది సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడానికి. దేవాదులను అట్టే నాశనం చేసిండు. దేవాదుల చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రారంభిస్తే వరంగల్ జిల్లాకు నీళ్ళు అందించాలని, ఇప్పటికి ఇంకా దేవాదుల పూర్తి కాలే. దేవాదుల కేసీఆర్ గారు 80% పూర్తి చేసిండు, ఇంకా ఇప్పటికి పూర్తి కాలేదు. 50% పూర్తి చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మనసు రావడం లేదు. ఇక్కడ అదే పరిస్థితి అవుతుందేమో అని అనిపిస్తూ ఉంది. 900 కోట్లు ఖర్చు పెడితే మీరు ఎన్నడూ పూర్తి చేయాలి? ఎన్నడూ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నీళ్లు రావాలి? పైగా మేమే రూపొందించినాం ఈ ప్రాజెక్టు. చలో మీరే క్రెడిట్ తీసుకోండి, మరి 20% పూర్తి చేయండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు ప్రతి మండలంలో ఎందుకు ధర్నా చేసిండ్రు? ఎందుకు ధర్నా చేశారు? అరే కేసీఆర్ గారు మా మీద మమకారంతోని, ఖమ్మం జిల్లా మీద ప్రేమతోని వారు అంత డబ్బు ఖర్చు చేసి రికార్డు టైంలో వారు ప్రాజెక్టును ప్రారంభించి 70%-80% పూర్తి చేస్తే మీరు కనీసం ఒక 20% పూర్తి చేసి మాకు నీళ్ళు ఇవ్వరా అని చెప్పి ధర్నా చేస్తే ఎందుకు సమాధానం చెప్తలేరు? మీరు 3 మంత్రులు ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రికి ఒక షాడో ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకో ఆయన. మరి వీళ్ళందరూ కలిసి చేస్తే అయిపోతుంది కదా. ప్రజలు మీకు పట్టం కట్టింది కదా. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, 10 ఆయనను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపిస్తే ఆయన కూడా మీరే కలుపుకుంటారు. 10కి 10 మీరే ఉన్నారు. మరి 10కి 10 మీరే ఉన్నప్పుడు కూడా మీరు చేయకపోతే మీరు ఎప్పుడు చేస్తారు? కాబట్టి సీతారామ ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారు? 10 లక్షల ఎకరాల లక్ష్యాన్ని మీరు ఎప్పుడు చేరుకుంటారు? దీన్ని మీరు సమాధానం చెప్పండి. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా కాంతారావు గారు కావచ్చు, మేచా గారు కావచ్చు, మిగతా నాయకులు అడిగేటువంటి ప్రశ్నలు మీరు ఎందుకు సమాధానం చెప్తలేరు? రాబోయేటువంటి రోజుల్లో మీరు అది పూర్తి చేయకపోతే మీ నాయకులను తిరగనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ నియోజకవర్గాల్లో అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవైపు ఇక్కడ ప్రాజెక్టును పూర్తి చేయరు, ఇక్కడ ప్రాజెక్టు నీళ్లు కొన్ని ఆంధ్ర పోతాయనే ఆరోపణ కూడా ఉన్నది. అది వాస్తవం ఏందో తేలాలి. ఇంకోవైపు పోలవరం దగ్గర ఒక పొక్క కొట్టి తీసుకుపోయి బంకచర్ల నీళ్లు వస్తారట, తెలంగాణ నీళ్లు తీసుకుపోయి. దీనికి మళ్ళా రేవంత్ రెడ్డి గారు వక్రభాషం పలికి ఇది కేసీఆర్ గారే ప్రారంభించిందని మాట్లాడతారు. కేసీఆర్ గారు జీవితకాలం తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. నువ్వు జీవితకాలం తెలంగాణకు వ్యతిరేకంగా కొట్లాడినోడివేనే. తెలంగాణ ఉద్యమకారులంతా రైలు రోకో చేస్తే, రాస్తా రోకో చేస్తే, ధర్నా చేస్తే, వంటవార్పు చేస్తే, సకల జనుల సమ్మె చేస్తే నువ్వు ఉద్యమంలో వాళ్ళ మీద రైఫిల్ ఎక్కుపెట్టినావు. నువ్వేందో కేసీఆర్ గారు ఏందో, నువ్వేందో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏందో ప్రజలకు తెలియదా? అరే కేసీఆర్ గారు చెప్పింది ఏంది? ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడి నుండి నీళ్లను సాగర్లో వేసి కృష్ణా నది వెంబడి శ్రీశైలంకు పట్టుకపోతే మన ప్రాంతం అంతా వారుతుంది. మన ఖమ్మం జిల్లాకు, మన వరంగల్ జిల్లాకు, మన నల్గొండ జిల్లాకు కూడా నీళ్ళు వస్తాయి. అటు ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమ కూడా నీళ్ళు వస్తాయి అన్నారు. కానీ మీరు చేస్తున్నది ఏంది? పోలవరం నుండి కిందే నీళ్లు మొత్తం పట్టుకపోవాలి. కింది నీళ్లు కిందనే పట్టుకపోయి మీరు పెన్నా ప్రాంతానికి అంతా కూడా, పెన్నా బేసిన్కి అంతా కూడా మీరు నీళ్ళు ఇవ్వాలంటారు. అంటే ఈ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేది కాదా అని నేను అడుగుతున్నా.
రేపు ఖమ్మం జిల్లా భవిష్యత్తు అవసరాలు నీళ్ళు ఎక్కంచెలు వస్తాయి. వరంగల్ నల్గొండ జిల్లాల భవిష్యత్తు అవసరాలకు నీళ్ళు ఎక్కంచెలు వస్తాయి. మనకు 2950 టీఎంసీలు మన గోదావరిలో మనకు వాటా కావాలని కేసీఆర్ గారు కొట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, 1000 టీఎంసీలు సరిపోతాయి, ఇక తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అంటే చంద్రబాబు నాయుడు గారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు, గురుదక్షిణ చెల్లించుకుంటాను ఆయన. ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి వెంటనే రైతులకు 2 దఫాలుగా రైతు బంధు ఎగ్గొట్టినందుకు, రైతు బీమాను ఆపేసినందుకు, బోనస్ను ఎగ్గొట్టినందుకు, రుణమాఫీని ఎగ్గొట్టినందుకు, సీతారామ ప్రాజెక్టును పెండింగ్లో పెట్టినందుకు, అదేవిధంగా బన్కచర్ల ద్వారా పెన్నా బేసిన్కు తెలంగాణ నీళ్లు తనకబోతున్నందుకు వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. ఈ జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి 3 మంత్రులు కూడా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు మీద మీ వైఖరి ఏంది, మీ కార్యాచరణ ఏంది కూడా స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మరి మేచా గారు వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అసరావుపేట నియోజకవర్గాన్ని ఒక స్వర్గధామంగా మార్చారు. వారు సహజంగానే ప్రకృతి అందాలతోని ఒక పర్యాటక కేంద్రాన్ని తలపించే విధంగా మన అసరావుపేట మన రాష్ట్ర దృష్టిని ఆకర్షించేటువంటి ఒక నియోజకవర్గం. వారు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎన్నో నిధులు సమకూర్చారు. రోడ్లు వేసిన్లు, బ్రిడ్జులు వేసిన్లు, చెక్ డ్యాములు కట్టిన్లు, అద్భుతమైనటువంటి ఒక అభివృద్ధిని సాధించింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల తర్వాత మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది, మీరు ఇచ్చినటువంటి నిధులు ఏంది చెప్పండి. ఎందుకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అసరావుపేట మీ హయాంలో వెనుకబడుతున్నది? భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంది? దీనికి కూడా సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ ఈ జిల్లా రైతాంగానికి మరొక్కసారి మేము భరోసా ఇవ్వదలుచుకున్నాం. తప్పకుండా ఈ జిల్లా రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఒక రక్షణ కవచంగా ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మా అగ్రనాయకులు ఇక్కడ పర్యటిస్తారు. సీతారామ ప్రాజెక్టు కానీ ఇంకా మిగతా ప్రాజెక్టులు కానీ వాటి యొక్క పురోగతి విషయంలో కూడా వారు ఇక్కడ తనిఖీ చేస్తారు, తప్పకుండా సందర్శిస్తారు, తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ధన్యవాదాలు. నేను ప్రశ్న ఉంటే మీరు అడగవచ్చు.